హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫోల్డ్ విత్ అలక్య. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం బయటికి వెళ్ళి ఒక 5,000 to 6,000 స్పెండ్ చేసే బదులు ఇంట్లోనే 10 to 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అయితే బాగున్నాయి. అండ్ నా మీద అయితే ఇంతకుముందు చాలాసార్లు 2-3 టైమ్స్ అయితే పెట్టుకున్నాను. చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నా, పూజలు ఉన్నా, లేకపోతే పార్టీస్కి వెళ్తున్నా కూడా మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫేషియల్ అనేది సింపుల్ స్టెప్స్ 2-3 స్టెప్స్లోనే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము పార్లర్స్కి వెళ్ళి 5,000 to 6,000 అయితే స్పెండ్ చేస్తాం కదా. దీంట్లో జస్ట్ ఓన్లీ మనం ఒక 20 to 30 రూపీస్ మాత్రమే మనం స్పెండ్ చేస్తాము. అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫేషియల్ ట్రై చేసే ముందు మీరు ఫస్ట్ అయితే కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఎలాంటి ఇచ్చినెస్ అవేం లేకపోతే డెఫినెట్లీ ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఇచ్చినెస్ అనిపిస్తే అసలు ట్రై చేయకండి. అండ్ ఇది నా డిస్క్లైమర్. సో నేను హెయిర్ అనేది క్లిప్స్ పెట్టేసుకున్నాను. నాకు హెడ్ బాత్ చేశాను. సో మొత్తం అనేది వెట్టే ఉంది. ఇప్పుడు పైకి పెట్టేసుకుంటే మొత్తం కోల్డ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కోల్డ్ ఉంది. బౌల్ తీసుకున్న కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకోవాలి. నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇలా వేస్తున్నా. మిల్క్ అయితే తీసుకున్నా. తర్వాత నా దగ్గర ఉన్న కాటన్ ఉంటుంది కదా, దాంతో డిప్ చేసి ఫేస్ని అయితే క్లెన్స్ అయితే చేసుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. ఫేసే కాదు, మనకి నెక్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలి. చాలా మంది ఏంటంటే ఓన్లీ ఫేస్ మీద పెడతారు. మనకి నెక్ కూడా కనిపిస్తుంది కాబట్టి నెక్ మీద కూడా మనం ఇది అప్లై చేసుకోవాలి. ఏదైనా మీరు ఏ ఫేస్ ప్యాక్స్ పెట్టినా కూడా నెక్ మీద కూడా పెట్టండి. సో మనం డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది మనకి. సో నేను అప్లై చేసేసుకున్నాను. మొత్తం క్లెన్స్ అవ్వడానికి ఒక 1 minute ఉంచేసి వాష్ చేసేసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. మిల్క్తో అప్లై చేసుకున్నాము. ఒక 2 minutes తర్వాత వాష్ చేసుకున్నాం. కమింగ్ టు ది సెకండ్ స్టెప్, స్క్రబ్బింగ్లో మనకి షుగర్, హనీ, లెమన్ అయితే మనకు కావాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుని ఫేస్కి ఒక 1 minute వరకు స్లోగా, లైట్గా, జెంటిల్గా మనము స్క్రబ్ అయితే చేసుకోవాలి. స్క్రబ్బింగ్ కోసం హనీ 1/2 స్పూన్, లెమన్ ఒక 1/2 చెక్క ఉంటుంది కదా, ఒక లెమన్లో 1/2 చెక్క, అండ్ షుగర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఒక 5 minutes అయితే పెట్టుకుంటే చాలు. ఒక 2 minutes మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే ఉంటుందో అది 2 minutes పెట్టుకొని ఫేస్కి, తర్వాత మెల్లగా ఇంకో 2 minutes మెల్లగా స్మూత్గా స్క్రబ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా కొంచెం జెంటిల్గా చేయండి. ఫేస్ కదా చాలా డెలికేట్గా అయితే ఉంటుంది. సో ఐఎమ్ డన్ విత్ సెకండ్ స్టెప్, స్క్రబ్బింగ్ తర్వాత స్టీమింగ్ అనమాట. స్టీమింగ్ చేసేసుకుందాం. సో సక్సెస్ఫుల్గా మనం అయితే 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కమింగ్ టు ది లాస్ట్ వన్ ఈస్ ఫేస్ మాస్క్ అయితే మనకి 2 కావాలి. ఒకటి 1 స్పూన్ ఆఫ్ హనీ అండ్ 1 pinch ఆఫ్ టర్మరిక్. చూడండి, హనీ అండ్ టర్మరిక్ తీసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ గోల్డెన్ ఫేస్ మాస్క్. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఫేస్కి అయితే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అప్లై చేసుకున్న 10 to 15 minutes వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక అయితే ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి మనం. సో లెట్స్ అప్లై.
ఫేస్ అంతా అప్లై చేసేసుకున్నాను. ఫేస్ మాస్క్ అనేది గోల్డెన్ ఫేస్ మాస్క్. దీంట్లో మనం టర్మరిక్ ఇంకా హనీ అయితే యాడ్ చేసాం కదా! షైనింగ్ లుక్ ఇస్తది. నేచురల్ లుక్ వస్తుంది. టర్మరిక్ వల్ల మన ఫేస్ ఇంకా గ్లో అవుతుంది. సో, అందుకని దిస్ ఈస్ నేచురల్ గోల్డెన్ ఫేస్ మాస్క్. ఏం కెమికల్స్ లేకుండా కెమికల్ ఫ్రీగా అయితే ప్రిపేర్ అయితే చేశాను. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఇది అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా ట్రై చేయండి. డెఫినెట్‌గా అయితే వర్క్ అయితే అవుతుంది. అంటే నేచురల్‌గా మనము ఏదైనా ఫెస్టివల్స్ కానీ చెప్పా కదా! పూజలు, ఫెస్టివల్స్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఏమైనా చేసుకుంటే మీరు ఇదైతే ఈ ఫేస్ మాస్క్ అయితే ట్రై చేయండి. డెఫినెట్‌గా అయితే యూజ్ అవుతుంది. ఇంకొకటేంటంటే ప్యాచ్ టెస్ట్ అయితే చెప్పినట్టుగా అయితే వేసుకోండి. ఒకవేళ మీకు ఏం ఇచ్చింగ్ కనిపించకపోతే డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. పెట్టుకొని 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఫేస్ అయితే వాష్ చేసేసుకుంటాను. సో, ఫేస్ వాష్ చేసుకున్నాక నా ఫేస్ అనేది ఇలా ఉంది. అంటే స్కిన్ అనేది కొంచెం క్లీన్ అవ్వడం వల్ల స్టీమ్ కూడా చేసుకున్నాం కదా! లోపలున్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయి పోర్స్‌లో ఉన్న పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోవడం వల్ల ఫేస్ అనేది గ్లో అవుతుంది. అండ్ ఇది న్యాచురల్ లుక్ అనమాట. అంటే మనం ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డెన్ ఫేస్ ప్యాక్. మనము పార్లర్స్‌లో ఉన్నది కెమికల్స్ మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి మనకేమైతుందంటే కొంతమందికి సెట్ అవుతుంది. కొంతమందికి సెట్ అవ్వదు. ఇంకొకటేంటంటే ఎక్కువ టైం కూడా రిజల్ట్ అయితే ఉండదు. అలాంటిది మనం అదేదో అంత మనీ పెట్టే బదులు ఇంట్లోనే ఇలా 30-40 రూపీస్ మధ్యలో ఇలా ఫేస్ ప్యాక్ ఏసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. స్కిన్ అనేది గ్లో అవుతుంది. నాకైతే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపించింది. మీరు కూడా డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. అండ్ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో నా ఫేస్ ఎలా ఉందో, ఎండింగ్ ఆఫ్ ది వీడియో ఎలా ఉందో చూడండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది కొంచెం బ్రౌనిష్ స్కిన్ టోన్ గానీ, కొంచెం డార్కర్ స్కిన్ టోన్ వాళ్ళ మీద చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. దాని మీద మీకు అంత కనిపించకపోయినా కూడా నాకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు కంపేరింగ్ టు ఫస్ట్ నుంచి లాస్ట్ వీడియోలో చూడండి. ఫస్ట్ ఎలా ఉందో నా ఫేస్ అండ్ ఇప్పుడెలా ఉందో. సో, ఇలాంటి టిప్స్ అయితే నేను ఫాలో అవుతాను. ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్‌ఫోల్డ్ విత్ అలెక్య. బాయ్.